ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమారెడ్డి లాక్స్. ఈరోజు నేను ఛానల్ కొత్తగా ఓపెన్ చేశానండి, ఉమారెడ్డి లాక్స్ అని. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి నా స్టైల్లో పరమాన్నం చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు 1 గ్లాస్ రైస్, ఒక గుప్పెడు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. 1 గ్లాస్ బెల్లం తురిమి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సినవి షుగర్, ఇలాచి వేసి మిక్సీ పట్టి పెట్టానండి. ఎండు కొబ్బరి, కాజు, కిస్మిస్, ఇంకా నెయ్యి. ఎలా చేద్దామో చూద్దాం రండి. పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ ఇందులో కుక్కర్లో వేసుకోవాలండి. పెసరపప్పు, రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇందులోకి కదండి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసానండి. 1 గ్లాస్ బెల్లం తురిమి పెట్టుకున్నాం, బెల్లం వేసుకోవాలి. తర్వాత రైస్ ఉడికిన తర్వాత వేసుకోవాలండి, తర్వాత చూపిస్తా. కుక్కర్ పెట్టుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా రైస్ని ఉడికించాలండి. మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి రైస్ని. ఇందాక 3 విజిల్స్ వచ్చినాయి కదండి. 3 విజిల్స్ రైస్ పెసరపప్పు ఉడకడానికి పెట్టాం కదండి. 3 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా మెత్తగా ఉడికిందా లేదా. రైస్ అయితే ఉడికిందండి. ఇలా కుక్కర్లో మెత్తగా ఉడికించి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నామండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ బెల్లం వేసాం కదండి, అది వాటర్లో వేసి కరిగించి వడగట్టుకుంటున్నా. ఇందులో ఏమన్నా వేసుకుంటుందని కొద్దిగా షుగర్ వేసుకోవాలండి. మిక్సీ పట్టే ఇలాచీలు అది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఈ బెల్లం కరిగించి వడగట్టి పెట్టుకున్నాం కదండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ బెల్లము, ఇది ఇందులో వేసేద్దామండి. కొంచెం ఇలా పెరిగితే కొద్దిగా రైస్ మెత్తగా అవుతుందండి. కొంచెం కొద్దిగా ఉడకనివ్వు. ఇలాచి, షుగర్ మిక్సీ పట్టి పెట్టుకున్నా కదండి, ఇది వేసుకోవాలి. కొంచెం ఉడకాలండి కొద్దిగా. బెల్లము రైస్ బాగా కలిసినాక ఇదిగోండి ఇలా ఉడికించినాక ఇందులో కొన్ని పాలు వేసుకోవాలండి. ఈ రైస్లో బెల్లము వేసాం కదండి, పాలు విరగకుండా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక కొద్దిసేపు ఉడకనివ్వాలి. పాలు వేసుకున్నాక కొద్దిసేపు ఉడకనివ్వాలండి రైస్ని, అన్ని రైస్కి పట్టేటట్టు. ఇప్పుడు యువతల స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని ఇటు మార్చుకుందామండి.
ఇందాక ఇప్పుడు కిస్మిస్ పెట్టుకొని తాలింపుకు కిస్మిస్, ఎండు కొబ్బరి, కాజు, ఇప్పుడు నెయ్యి వేసుకొని ఇందులో కూడా కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి, 2 స్పూన్లు. ఇది కొద్దిగా కలుపుకోవాలండి అడగంటకుండా. ఎండు కొబ్బరి, కాజు, కిస్మిస్ కొంచెం ఫ్రై చేసుకొని నాడనివ్వకుండా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఇవి వేగినాయి కదండి, ఇందులో వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా స్టైల్లో పరమాన్నం రెడీ. నా స్టైల్లో అయితే పరమాన్నం ఇలా చేశానండి. మీరు కూడా పరమాన్నం ఇలా నా స్టైల్లో చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని అనుకుంటున్నానండి. మీరు కూడా ఇలా నాలాగా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని మీ పైన నమ్మకంతో నేను ఛానల్ ఓపెన్ చేశానండి. బాయ్ ఫ్రెండ్స్.